ఇక అప్డేట్స్ చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. వచ్చిన పరిశ్రమలను రాబోయే పెట్టుబడులను రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024లో అపూర్వమైన తీర్పుని ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ఆ సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు ఆయనే సాటి అని కొనియాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసి ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థితికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. 3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను రూపొందించామని అన్నారు. రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు అని తెలిపారు. అదేవిధంగా మూలధనం అంచనా 40,635 కోట్లు అని సభలో వివరించారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, ఎన్హెచ్పిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా
పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయలను కేటాయింపును జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలన్నీ చూశాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం. మరోవైపు తుంగభద్ర డ్యాంలో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. గరిష్ట స్థాయిలో 10,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది. తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటికి 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు ఏపీ కేబినెట్ లో ఏపీ శాసనసభలో ఈ రోజు 2025-2026 వార్షిక బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మొత్తంగా 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకైతే తీసుకొచ్చారని చెప్పాలి. అయితే మొత్తంగా ఈ యొక్క ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అన్నిటికీ కూడా ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెవెన్యూ వ్యయం వచ్చేసి 251.162 కోట్లు మూలధన వ్యయం అయితే అంచనా వేశారు. అదేవిధంగా ఈ రెవెన్యూ లోటు ఇప్పటికే 33 కోట్లు ద్రవ్య లోటు ఉందని చెప్పేసి కూడా దీంట్లో తెలియజేయడం జరిగింది. మొత్తంగా 79,920 కోట్లకు అంచనా వేశారు. అన్నదాత సుఖీభావ కోసం 6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో 6,705 కోట్లు కేటాయించారు. మొత్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి
లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు సూచితో బడ్జెట్ రూపొందించినట్లుగా కూడా చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనకైనా సాటి అని చెప్పేసి కూడా ఆయన కొనియాడడం జరిగింది. అయితే రాష్ట్ర విభజన కారణంగా రాజధాని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ఆ ప్రజల ఆకాంక్షల మేరకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే మహారాష్ట్రకు, ముంబైకి, తెలంగాణకు, హైదరాబాద్ ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమని చెప్పేసి కూడా ప్రధాని మోదీ సహకారంతో ముంబై, హైదరాబాద్ నగరాలను సరితూగేలాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే బడ్జెట్ లో కేటాయించినటువంటి మొత్తం చూసుకున్నట్లయితే సుమారుగా మొత్తం బడ్జెట్లు చూసుకోవచ్చు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు వచ్చేసి 1,228 కోట్లు, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖకు వచ్చేసి 31,805 కోట్లు, ఉన్నత విద్యకు వచ్చేసి 2,506 కోట్లు, ఎస్సీలకు సంక్షేమం 20,800 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 8,200 కోట్లు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖకు 6,000, పరిశ్రమల వాణిజ్య శాఖకు 3,000, అట్లా ఈ మొత్తంగా సుమారుగా 20కి పైగా పూర్తి స్థాయిలో కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఆదరణ పథకానికి మాత్రం 1,000 కోట్లు కేటాయించారు. మరి ఇప్పటి వరకు తల్లికి వందనం కోసం మనం చూస్తున్నాం. తల్లికి వందనం రావట్లేదని చెప్పేసి కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి తల్లికి వందనం పడట్లేదని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ప్రస్తుతం అయితే తల్లికి వందనం కోసం 3,407 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా ఈ బడ్జెట్ లో మాత్రం సుమారుగా 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ అనేది సభ ముందుకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.